హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను చాలా బాగున్నా అండి. ఈరోజు వచ్చేసి రాహుకాల దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను. చూసాను మన వీడియోలో అయితే. అందులో రాహుకాలం దీపం నేనైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి. ఆ తర్వాత రాహుకాల దీపానికి కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాను. పసుపు, కుంకుమ, అలానే పిండి, బియ్యం పిండి, అగ్గిపెట్టె, బెల్లం ముక్క అన్ని ప్రసాదానికి, 2 అగరబత్తులు, అక్షింతలు, అలానే బొడ్డొత్తులు అయితే తీసుకున్నాను అండి దీపం పెట్టడానికి. చూసారు కదా, అలానే పూలు కూడా తీసుకున్నాను. మనం దీపం పెట్టడానికైతే కావాల్సిన వస్తువులు అయితే అవి. ముందుగా అయితే 5 నిమ్మకాయలు తీసుకోవాలండి. 5 నిమ్మకాయలన్నీ కట్ చేసేసుకొని, నిమ్మరసం లేకుండా పిండేసుకొని, నిమ్మరసం అనేది నిమ్మకాయ డొప్పలని బ్యాక్ అయితే టర్న్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయలు అనేవి ముందు అయితే కట్ చేసుకొని పెట్టుకోకూడదండి. మనం గుడికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే రెడీ చేసుకోవాలి ఇవన్నీ రాహుకాల దీపానికి. చూసారుగా నేనైతే అలా కట్ చేసుకున్నానండి. మనకి దగ్గర లేదన్న అమ్మవారి గుడి ఉంటే అక్కడ అయితే అమ్మవారి గుడిలో అయితేనే పెట్టుకోవాలి. ఇంట్లో అయితే ఈ రాహుకాల దీపం అనేది వెలిగించకూడదండి. మనకు దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి గుడి ఉంటే అక్కడే వెళ్ళి పెట్టుకోవాలి. చూసారుగా నేనైతే కొంచెం పసుపు తీసుకొని 2 అయితే గౌరమ్మలను అయితే చేసుకున్నాను. ఒకటేమో వినాయకుడిగా భావించాను, ఒకటేమో అమ్మవారిగా భావించి 2 గౌరమ్మలను అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత అలా ఇస్తరాకి అంతా పసుపు కొంచెం వాటర్ వేసుకొని పసుపు అయితే రాసేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను బియ్యం పిండితోటి. రాహుకాల దీపం అయితే చాలా మహిమ అయితే చూపిస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, అలా ముగ్గేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గౌరమ్మని, అవి అయితే పెట్టేసుకొని ఒకటేమో విఘ్నేశ్వరుగా భావించి, అలానే ఒకటేమో అమ్మవారిగా భావించేసి 2 గౌరమ్మలను అయితే పెట్టుకున్నారండి. ఆ తర్వాత కొంచెం కొంచెం అలా బియ్యం పిండి అయితే వేసుకున్నాను, నిమ్మకాయ డొప్పలు అనేది నిలబడడానికి పడిపోకుండా. చూసారు కదా, అలా నిమ్మకాయ డొప్పలు అయితే పెట్టేసుకొని కొంచెం ముందుగా నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని అలానే ఒత్తులు అయితే పెట్టేసుకోవాలి. మామూలు ఒత్తులైన తీసుకోవచ్చండి, వడ్డొత్తులు తీసుకోవచ్చు, మామూలు ఒత్తులైన తీసుకోవచ్చు. ఈ రాహుకాల దీపం అనేది ఇంట్లో అయితే వెలిగించకూడదండి. మనకి దగ్గరలో ఎక్కడన్నా అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారి టెంపుల్లోనే బయట అయితే వెలిగించాలి. నాకు తెలిసిన దగ్గర నుండి నేనైతే ఈ దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను అండి. నాకైతే అమ్మవారి ప్రతిమ అయితే కనిపించింది. అప్పటి నుంచి నేను ఈ దీపాన్ని అయితే వెలిగించుకుంటాను. చూస్తారు కదా, అలా ఒత్తులు అయితే పెట్టేసుకొని ముందుగా మనం ఒక హారతి కర్పూరం బిళ్ళ ఉంటుంది కదా, అది తీసేసుకొని నలిపేసుకొని అలాగా ఒత్తులకైతే రాసుకోవాలండి దీపం త్వరగా వెలకడానికి. మనకు ఒక్కసారి గాలికి వెలగదు కదా, అందుకని చెప్పేసి అలాగా రాసుకున్నా నేను. హారతి కర్పూరం బిళ్ళ నలుపుకొని అలాగైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీపం వెలిగించుకుంటున్నాను అండి. దీపం ప్రతివాలి అనుకుంటూ దీపం అయితే వెలిగించుకోవాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ అయితే పెట్టేసుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత మనకు వస్తువుగా భావించుకొని, వస్త్రంగా భావించుకొని పసుపు కుంకుమ అయితే అలా పెట్టేసుకోవాలి. తర్వాత పూలు పెట్టుకొని ఒక్కొక్క దీపానికి ఒక పువ్వు అయితే పెట్టేసుకోవాలండి. ఆ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక్కో దీపానికి ఒక పువ్వు అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్రసాదం అయితే నేనైతే ఒక చిన్న బెల్లం ముక్కైనా పెట్టొచ్చండి. మనకి ఓపిక ఉంటే ఏదన్నా కేసరి అలాంటిది ప్రసాదం, పులిహోర అలాంటి ప్రసాదం అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే గణపతిగా భావించి ఓం గణపతి అయిన మహా అనుకుంటూ 16 సార్లు అయితే అలా అక్షింతలు వేసుకుంటూ పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి కూడా ఓం దుర్గాదేవి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకున్నానండి. కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ ఓం దుర్గా అయిన మహా అనుకుంటూ పూజ అయితే చేసుకున్నాను. 9 సార్లు అలా అనుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత అయితే కొబ్బరికాయ తీసుకెళ్తే కొబ్బరికాయ కొట్టేసుకొని మనం అయితే హారతి ఇచ్చేసుకోవాలండి. అలా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని హారతి అయితే ఇచ్చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి చూపించి మనలో ఉన్న కోరికలు ఏమైతే ఉన్నాయో అదైతే కోరుకోవాలి.